అయితే గత ప్రభుత్వంలో పిఆర్సీ చేసిన రికమెండ్ ప్రకారంగా వాళ్ళ వేజెస్ పెరగలేదు. పైకి వాళ్ళు ఏదో 30% ఏదో వీళ్ళకి ఇస్తున్నాం, అదే పద్ధతిలో ఇస్తున్నాం ఉంది. కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఆ బిస్వాల్ కమిటీ ఒక కేటగిరీ ఇచ్చింది. అంటే మినిమం ఎంప్లాయీస్ ఎంత ఉండాలి 3 కేటగిరీస్ చేసి దాని ప్రకారం ఇవ్వాలి అని చెప్పారు. ఆ పేజీ లాస్ట్ పేజ్ లో ఉంటుంది, అది డినామినేషన్. దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఈసారి అట్లాంటి పరిస్థితి ఉందా ఇంప్లిమెంట్ అయ్యే? వాటన్నిటి కూడా ఇన్ పేపర్, ఇన్ రైటింగ్ అన్ని సంఘాలు ఇచ్చారు. వీటన్ని కూడా ప్రభుత్వ సలహాదారు వేమనాథ్ రెడ్డి సార్ దీన్ని ఎవరు ప్రభుత్వ సలహాదారు కింది పోయి పిటిషన్లు తీసుకోరు. డయాస్ దిగి అందరి సార్ డైరెక్ట్ కిందికి దిగి అందరి తీసుకొని పిఏకి ఇచ్చి ఆర్డర్లో పెట్టుకొని తీసుకెళ్లారు. అక్కడ పడేసిపోలే గత ప్రభుత్వం లాగా. ఇవన్నిటిని పరిశీలిస్తాం అన్ని సంఘాలు అని చెప్పారు. అయితే కొంతమందిని మాట్లాడలేకపోయారు. కొన్ని డిపార్ట్మెంట్లు సీఎం గారు అంటే ఉన్న 40 నిమిషాలు మాట్లాడారు. 40 నిమిషాలు సీఎం గారు మాట్లాడారు. ఆల్మోస్ట్ 1.5 hour అయింది. అంతకంటే ఎక్కువ కూడా ఉండదు. ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చినాయి. కొన్ని సమస్యలు ఇప్పుడు స్టాఫ్ నర్సులు అన్నారు, కొన్ని మెడికల్ హెల్త్ కాకుండా కొన్ని ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, మున్సిపల్ వర్కర్స్ ఉన్నాయి, కొంత వర్క్ ఛార్జీలు ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉన్నాయి, ఎక్సైజ్ సపరేట్గా ఉన్నాయి, యూనిఫామ్ సర్వీస్ సమస్యలు సపరేట్గా ఉన్నాయి, డాక్టర్ల సమస్యలు 2-3 డాక్టర్ల అసోసియేషన్లు, ఎబో డాక్టర్స్, పారామెడికల్, కింద స్టాఫ్, ఇంజనీర్లు 3-4 రకాల ఇంజనీర్లు, ఇరిగేషన్ వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త మాట్లాడేది. అది పూర్తిగా కంప్లీట్ డిస్కషన్ ఆడ అవకాశం ఉండదు. రిటర్న్ ఇచ్చారు. 1 by 1 మేము జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అయ్యాక డిస్కషన్కి వెళ్తాం. అన్ని ఒకే రోజు అవుతాయని మేము అడగట్లేదు, కావాలని కూడా కోరుకోవట్లేదు. పాలసీ మ్యాటర్లో కామన్ గా ఎంప్లాయీ కమ్యూనిటీకి వచ్చే ఉంటాయి. కొన్ని నాన్ ఫైనాన్షియల్, కొన్ని ఫైనాన్షియలీ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ బట్టి చేయమని అడుగుతున్నాం. నాన్ ఫైనాన్షియలీ అక్రాస్ ది టేబుల్ చేయొచ్చు. అది నేమ్ చేంజ్ కావడం కానీ, ట్రాన్స్ఫర్ మేము అడగట్లేదు, రిక్వెస్ట్ కౌన్సిలింగ్ మేము అడిగే ట్రాన్స్ఫర్స్ యాజ్ పర్ నామ్స్ అకార్డింగ్ టు రూల్స్ కౌన్సిలింగ్ పెట్టి చేయండి. మేము అడగట్లేదు. దానికి ప్రభుత్వానికి కూడా నష్టం లేదు కదా. కౌన్సిలింగ్ పెట్టే టీటీఏ ఇవ్వాల్సిన అవసరం లేదుగా. గవర్నమెంట్ చేయడానికి ఏంటి? గత ప్రభుత్వం ఇష్టం మంత్రివర్గాలు మార్చుకున్నారు, అందరినీ మార్చుకున్నారు. మాకు కూడా ఒకే ప్లేస్ లో ప్రమోషన్స్ కూడా ఇవ్వకుండా 20 ఏళ్ళు 25 ఏళ్ళు అదే కుర్చీలు అదే ఫ్యాన్ కింద ఒక మనిషికి అసలు చేయలేస్తారా పని? మీరు ప్రమోషన్ ఇవ్వని ప్లేస్ అని చేంజ్ చేయండి. మేము కష్టం కాకుండా ఇష్టంగా పనిచేస్తాం. ఒక ఎంప్లాయీకి మీరు ఏసీ, ఫ్యాన్ ప్రొవైడ్ చేసి, చైర్ ప్రొవైడ్ చేసి, కార్పొరేట్ సంస్థల్లాగా మార్నింగ్ రాగానే కాఫీ ఇచ్చి, ఈవినింగ్ టీ ఇచ్చి, మధ్యాహ్నం స్నాక్స్ పెట్టి మీరు ప్రొవైడ్ చేస్తే మీరు అది ఎక్స్ట్రాక్ట్ చేసే వర్క్ ఎంత ఉంటుంది? మామూలు మీరు కరెంటు కూడా లేకుండా అక్కడ పెట్టి చెమట పెట్టి దస్తీ మెడలో వేసుకొని తుడుచుకుంటూ కిందంతా పెంట ఉండి ఆ ఎంప్లాయ్ చేసే వర్క్ ఎంత ఉంటుంది? కార్పొరేట్ సంస్థలు మనకంటే గవర్నమెంట్ లో ఉన్న దానికంటే కూడా మేధావులు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినప్పుడు వర్క్ అంతకంటే ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అది చేయట్లేదు కదా. మేము అడిగేది అయ్యే ఫెసిలిటీస్ ఎక్కువ అడగట్లేదు. అందులో మేము ఉద్యోగ కమ్యూనిటీగా 25 years కష్టపడి మెరిట్ ద్వారా దానికోసమే వచ్చాం. అందులో సెటిల్ అయిపోయాం. వేరే పని చేయలేదు కదా. వీళ్ళు పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, ఏది మారినా మేమైతే ఎంప్లాయీనే ఉంటాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈ నిన్న ఉన్న ఉద్యోగ సంఘాలు ఏవి కూడా ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. గత ప్రభుత్వంలో కొంతమంది అంటగాగారు, కొంతమంది భయపడి ఉండిపోయారు. ఇప్పుడు స్వేచ్ఛావాయులు వచ్చినాయి. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, మీ అస్తిత్వం కాపాడుకోండి, ప్రభుత్వానికి అనుబంధంగా ఉండండి, పార్టీకి అనుబంధంగా అవసరం లేదు. అణిచివేతతోటి ఏది ఫస్ట్ మాట చెప్పారు, అణిచివేతతోటి ఏది కూడా సాధించలేము. ఏదో ఒక రోజు తిరుగుబాటు అయింది.